నమస్కారము. మాది నారాయణపురం పంచాయతీ క్లస్టర్ నాగరాజు, యూనిట్ ఇన్ఛార్జ్ నేను వెంకటలక్ష్మిని. మొన్న ఎమ్మెల్యే గురించి కొంతమంది వ్యక్తులు మాట్లాడడం వల్ల ఈరోజు మీడియాతో మాట్లాడుతున్నాం. మేము వైఎస్ఆర్ ప్రభుత్వం నుండి వచ్చి నాకు ఈ పార్టీకి పనిచేసినందువల్ల నాకు ఈ స్టోర్ ఇచ్చారు. స్టోర్ విషయంలో ప్రతిసారి కలెక్టర్కి లెటర్ ఇవ్వడము, ఆర్డీఓకి లెటర్ ఇవ్వడము, ఎంఆర్ఓకి లెటర్ ఇవ్వడము, ఆ విధంగా నన్ను ఇబ్బంది గురి చేస్తుంటే నేను ఎమ్మెల్యే దగ్గరికి పోయినా. ఎమ్మెల్యే దగ్గరికి పోతే అన్న నాకు నేను పార్టీకి పనిచేస్తున్నాను కదా, 2019 నుండి కూడా పార్టీకి పనిచేస్తున్నాను కదా, ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వానికి పార్టీలో పనిచేసి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారన్న అంటే పిలిపించి మాట్లాడదామా అన్నాడు. పిలిపించినాడు. మాతో క్యాబిన్లో వాళ్ళు 10 మంది ఉన్నారు, మేము 10 మంది ఉన్నాం. మాట్లాడినాడు. అమ్మ మిమ్మల్ని అయితే మేము ఎప్పుడు చూడలే, ఈరోజే చూస్తున్నా, కానీ మీరు పార్టీకి పని చేసినామంటున్నారు. ఇప్పుడు కూడా కలిసిమెలిసి పని చేయండి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నారో, మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారో, ఇప్పుడు కూడా పని చేస్తామంటున్నారు. పని చేయండి. పని చేసిన తర్వాత పని చేయండి, కలిసిమెలిసి బైఫర్కేషన్ చేసి మీకు కూడా స్టోర్ ఇప్పిస్తాను, కలిసిమెలిసి పని చేసుకోపోండి అని చెప్పినాడు. చెప్పిన వెంటనే మళ్ళీ మరుసటి రోజు ఏమో 1 నెల క్రితం ఎమ్మెల్యే మంచోడు, ఆ పనులు చేస్తున్నాడు, ఈ పనులు చేస్తున్నాడని పొగిడింది. మళ్ళీ 1 నెల తర్వాతనే అంత చెడ్డవాడు అయిపోయినాడు ఎమ్మెల్యే. అట్లా వాడు ఇట్లా వాడు మమ్మల్ని క్యాబిన్లో మమ్మల్ని మాట్లాడినాడు. సీసీ కెమెరాలు బంద్ చేస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూడమను. ఎంతమంది ఉన్నామో అక్కడ క్లస్టరు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, వాళ్ళంటే వచ్చిన 10 మంది అందరి సమక్షంలో ఎమ్మెల్యే మాట్లాడినాడు. అడిగిన విధానాన్ని పక్కన పెట్టి వెనుక ఏ వ్యక్తులు చెప్తున్నారో వేరే వ్యక్తుల మాటలు విని నా ఎమ్మెల్యే అట్లా వాడు ఇట్లా వాడు అని చెప్పుకొని తిరుగుతూ ఉంది. కానీ అది పద్ధతి కాదమ్మా. మల్లికా బేగం గారు, నీకు చెప్పిండేది ఏమి? పార్టీకి పని చేయి. నువ్వు వైఎస్ఆర్ పార్టీలోనే ఉండిండు ఇంతకుముందు అంతా, ఇప్పుడు పార్టీలో పని చేస్తానంటున్నావు, చేయి బైఫర్కేషన్ చేసి నీకు స్టోర్ ఇస్తానన్నాడు. అంతలోనే ఏమైపోయిందమ్మా నీకు? నువ్వు మీడియా దగ్గరకు పోయి మీడియాలో మాట్లాడి నన్ను ఈ విధంగా అన్నాడు, ఆ విధంగా అన్నాడు అని ఎందుకు చెప్తున్నావమ్మా? నీ వెనుకునే వ్యక్తుల మాటలు వినొద్దు. నువ్వు ఎమ్మెల్యే ఏం చెప్పినాడు రా, ఎమ్మెల్యే ఏం మాట్లాడినాడు సీసీ కెమెరాల్లో చూద్దాం రా. అందరూ ఉన్నాం, మీరు ఉన్నారు, మేమున్నాం. నువ్వు ఒకటే లేవు, మేము 10 మంది, మీరు 10 మంది ఉన్నారు, బయట 10 మంది ఉన్నారు. అందరి సమక్షంలో జరిగింది ఈ విషయం. ప్రతిపక్షంలో ఎక్కడున్నావు, ఏడ పని చేసినావు, ఒక్క ప్రూఫ్ ఎక్కడైనా చూపి. నేను ప్రతి చోట పని చేస్తున్నానని చూపి. ఒక ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చినాడు, ఎన్ని ప్రోగ్రాంలు ఇస్తే ఒక్క ప్రోగ్రాంలో నేను పని చేస్తున్నానని ప్రూఫ్ తీసుకురా. లేదు, నువ్వు అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు. వైఎస్ఆర్ పార్టీలో ఉండి చెలుమ అనే వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాడు. రాజీవ్ కాలనీలో సెల్మా అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. మీరు ఎలక్షన్ ముందు నువ్వు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండి అతని మీద కేసులు పెట్టించి అతను పని చేయనీయకుండా జైలుకు పంపించి కోర్టులు స్టేషన్లు తిప్పుకుంటా అతన్ని చేసినావు. అది అతనితో పాటు ఇంకా 18 మందిని కూడా స్టేషన్కి గలాట్లో పెట్టుకొని స్టేషన్లకి కోర్టులు తిప్పుతూ వాళ్ళందరినీ వాళ్ళ ఉసరంతా ఊరికి పోతుంది అనుకున్నావా నువ్వు? వాళ్ళందరినీ నువ్వు పంపించలేదా? మీరందరి మీద దౌర్జన్యం చేయలేదా? ఎంతమంది ప్లాట్ల విషయంలో దౌర్జన్యం చేయలేదా? మీరు అక్కడ చిన్న చిల్లర కోట్లు పెట్టుకొని బతికే వాళ్ళని కూడా వాళ్ళని 5,000 4,000 ఇవ్వండి అని బెదిరిస్తూ వాళ్ళని కూడా నువ్వు అందరినీ అంగన్లు పెట్టుకునే వాళ్ళని, కాలనీలో మంగళ బంక్ సేవింగ్ చేసుకునే వాళ్ళని కూడా 4,000 నెలకి ఇవ్వాలని బెదిరించి అక్కడ ఉండే వాళ్ళందరినీ ఖాళీ చేపించుకునేది నిజం కాదా? ఎవరు కబ్జాలు చేస్తున్నది? మీరే కబ్జాలు చేస్తున్నది, దౌర్జన్యాలు చేస్తున్నది. మీరు అన్ని పనులు చేస్తూ ఎమ్మెల్యే మీద పార్టీ మీద బురద జల్లి ఎమ్మెల్యే మీద పార్టీని డ్యామేజ్ చేయాలని ఎమ్మెల్యే మీద బురద జల్లుతున్నారా మీరు? ఎందుకు చేస్తున్నావమ్మా ఇట్లా? వైఎస్ఆర్ ప్రభుత్వం పొగుడుకోవాలనుకుంటే పొగుడుకో, గొప్ప చేసుకో. వైఎస్ఆర్ ప్రభుత్వానికి తొత్తుగా ఉండు, మేమేం వద్దంలే. కానీ మా ప్రభుత్వం డ్యామేజ్ చేస్తే ఊరుకొని ఉండేది లేదు. ఖబర్దార్. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. నారాయణపురంలో ఒక క్లస్టరు, 4 యూనిట్ ఇన్ఛార్జీలు, 22 మంది బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు. అందరం కలిసి కష్టపడి పనిచేస్తుంటే రాయల్నగర్లోని మల్లికా బేగం అనే వ్యక్తి నేను కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నానని చెప్పి అక్కడుండే ప్రజలందరినీ భయభ్రాంతుల్ని గురి చేస్తూ, అక్కడుండే వాళ్ళందరినీ భయపడిస్తూ, భూ కబ్జాలు చేస్తూ, అక్కడుండే బాధితులు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ ST SC కేసులు పెట్టినారని చెప్పి ఎమ్మెల్యే అన్న మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ, చాలా దుర్భాషలాడుతూ, చాలా ఇదిగా మాట్లాడుతుంది. వైసీపీ తొత్తుగా పనిచేస్తున్న మల్లికా బేగం అనే వ్యక్తి ఎమ్మెల్యే అన్ననే ఇప్పుడు దూషిస్తూ మాట్లాడుతుంది. అక్కడుండే రాయల్నగర్లోని
రాయల్ నగర్లోని బైపాస్ హైవేలో ఉండే చిన్న చిన్న చిరు వ్యాపారస్తుల్ని కూడా షాపులలో వాళ్ళందరినీ 4,000 5,000 డబ్బులు ఇవ్వమని నెల ఇవ్వమని అడిగింది. వాళ్ళు ఇవ్వకపోవడంతో షాపులన్నీ ఖాళీ చేపించి అక్కడ ఉండే వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేసి, ఆ ఘనత నీది కాదా అమ్మ మల్లికా బేగం అంటూ ప్రశ్నిస్తున్నాను. అక్కడ ఉండే వారందరూ వచ్చి ఇప్పుడు నిన్ను అడిగితే నువ్వు దానికి ఏం సమాధానం చెప్తావమ్మ మల్లికా బేగం? పిలిపించి వాళ్ళందరినీ, ఆ బాధితులందరినీ నీ ముందర నిలబెడితే నువ్వు దానికి సమాధానం చెప్తావా మల్లికా బేగం? వైసీపీ తొత్తుగా ఉండడం కాదు, ప్రభుత్వంకి పార్టీ పని చేస్తా అని చెప్పినావు కదా. మేము మైటీడీపీ యాప్లో ప్రతి ఒక్కటి అప్లోడ్ చేసినాం. నువ్వు ఈ సెల్లు తీసుకోరా, నువ్వు ఏం పని చేసినావు పార్టీ కోసం, ప్రతి ఒక్కటి బయటికి తీసుకొని వచ్చి చూపించమని మేము ప్రశ్నిస్తున్నాం. ఖబర్దార్ జాగ్రత్త. నమస్కారం, నేను నారాయణపురం పంచాయతీ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు మాధవి, నేను బూత్ ఇన్ఛార్జిని. మల్లికా బేగం గారు నిన్నటి రోజున వాళ్ళ కూతురు క్యాబిన్ విషయం మాట్లాడింది. ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు క్యాబిన్లో మేము ఉన్నాం, వాళ్ళతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు, మేము కూడా కలిసే ఉన్నాము. ఎమ్మెల్యే సార్ గారు ఏ ఒక్క మహిళను కూడా అలా మాట్లాడు, చాలా పద్ధతిగానే మాట్లాడతారు. ఎమ్మెల్యే సార్ గారి గురించి వాళ్ళు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. ఖబర్దార్ జాగ్రత్త. ఎమ్మెల్యే సార్ గురించి మాట్లాడినప్పుడు ఇంకొకసారి తెలుసుకొని ఎమ్మెల్యే సార్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నువ్వు వైసీపీ గవర్నమెంట్ నుంచి వచ్చి టీడీపీ నాయకుల మీద అందరి మీద చాలా ఇబ్బందిగా చేస్తున్నావు. ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే చంద్రబాబు నాయుడు చెప్పాలా, నాకు నారా లోకేష్ సార్ చెప్పాలా, ఎమ్మెల్యే సార్ చెప్పాలా అంటారు. ప్రతి ఒక్క కార్యకర్తకు ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు? ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా నాయకులు మీకు మెసేజ్ ద్వారాగా చూసుకొని రావాలా, చేయాలా అని చెప్పినారు. మేమంతా అలాగే పాటిస్తూ అలాగే పోతున్నాము. తను ఏ ఒక్క ప్రోగ్రాంకి రాలేదు. అందరినీ చేసిండే వాళ్ళ గురించే బయట మేము పార్టీ కోసం ఎమ్మెల్యే కోసం డబ్బులు ఖర్చు పెట్టి చేసినా అన్నావు. ఏ రోజు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి చేసినావు అమ్మ ఎమ్మెల్యే కోసం? ఏ రోజు ప్రచారం చేసినావు చెప్పు? ఏ రోజు చేసినావు? మా ఫోన్లో మేము ఏం తిరిగి చేసినామో అన్నీ చూపిస్తాము. నువ్వేమేం చేసినామో అందరికీ చూపించాల్సిందిగా మేము కోరుతున్నాము. కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా వాళ్ళు మమ్మల్ని అడిగే చేయాలా అంటారు. పింఛనీళ్ళు కూడా అంతే. ఇంటి దగ్గరికి వెళ్తే సచివాలయం సిబ్బందిని బెదిరించి మీరు ఇక్కడే మా ఇంటి దగ్గరే కూర్చొని మీరు పింఛనీళ్ళు పంచాలా? ఎవరు చెప్పినారు? ఎమ్మెల్యే చెప్పినారా? మీకు లోకేష్ చెప్పినారా? చంద్రబాబు నాయుడు చెప్పినారా? మా ఇంటి దగ్గరే ఇవ్వాలా మీరు పింఛనీళ్ళు అని చెప్పి అక్కడ బెదిరించి సచివాలయం సిబ్బందిని కూడా పింఛని కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఇస్తుంది అందరికీ. ఇంటింటి దగ్గరకు పోదామంటే సచివాలయం సిబ్బందిని కూడా అస్సలు పోనీయదు. ఏ కార్యక్రమాలు కూడా పార్టీకి సంబంధించి ఏం చేయాలన్నా కూడా నన్ను అడిగిన తర్వాతే మీరు చేయాలా, నేను వస్తే చేయాలా, మీరు ఎవరు రాకూడదని చెప్తుంది. కాలనీలకు కూడా మమ్మల్ని ఎవరు రానిదు. అది అంతా ఏమో అడ్డానా ఏమన్నా? పార్టీ అంటే అందరికీ సంబంధించింది, పార్టీ కోసం పనిచేస్తా ఉంటుంది కదా. పార్టీ కోసం వచ్చిన వాళ్ళని ఎందుకు రానికుండా అడ్డగిస్తావు నువ్వు మీ ఏరియాలోకి? నువ్వు కూడా మాతో రా, నువ్వు పార్టీ కోసం పని చేస్తావు కదా, మాతో కలిసి వచ్చి పని చేయి. మేమేమన్నా వద్దని చెప్పినామా? మేము మీ ఏరియాలోకి వచ్చి పని ఎందుకు చేస్తున్నాం? మీరు చేయలేదు కాబట్టి మేము మీ ఏరియాలోకి వచ్చి మేము పని చేస్తున్నాము. మీరే చేస్తే ఎందుకు మీ గురించి మాట్లాడతాము? ఇప్పుడు ఇంతమంది క్లస్టర్లు, యూనిట్లు, బూతులు ఉన్నారు. ఏ ఒక్కరు మేము ఎవరు గొడవలేదే. రాని వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఉన్నాయి, పదవులు రానోళ్ళు ఉన్నారు. ఎవరు ఏది మాట్లాడలేదే. మీరు వైసీపీలో నుంచి వచ్చినారు కాబట్టి పార్టీని డ్యామేజ్ చేయాలని అందరినీ ఇలా ఇబ్బంది చేసుకుంటా, కబ్జాలు చేసుకుంటా, ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటా ఉన్నారు. మా ఎమ్మెల్యే సార్ గురించి ఇంకొకసారి ఎక్కడైనా కానీ మా ఎమ్మెల్యే సార్ పేరుగిన వాడితే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలని నీకు హెచ్చరిస్తున్నాము. ఇంకొకసారి ఎమ్మెల్యే గురించి బుడద చల్లి మాట్లాడితేగిన ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు అక్షిత, నేను నారాయణపురం బూత్ ఇన్ఛార్జ్. నిన్నటి రోజున జరిగిన ప్రెస్ మీట్లో మల్లికా బేగం గారి కూతురు క్యాబిన్ గురించి ఎమ్మెల్యే సార్కి అవాస్తవాలు మాట్లాడారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటనలో మేము కూడా అక్కడే ఉన్నాము. ఎమ్మెల్యే సార్ గారు అలా ఎవరిని మాట్లాడారు. ఆడవాళ్ళని చాలా గౌరవిస్తారు. ఎమ్మెల్యే సార్ గురించి ఏదైనా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీరు అవాస్తవాలు మాట్లాడకండి, వాస్తవాలే మాట్లాడండి. సీసీటీవీ ఫోటేజ్ ఆఫ్లో ఉందన్నారు, అది ఆన్లోనే ఉంది. రికార్డ్ తెచ్చి చూపిస్తాం. మీరు చూపిస్తే దేనికైనా సిద్ధమా అని అడుగుతున్నాను.